ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములను వందనములను తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని, చక్కటి రోజును యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నీ పరిస్థితి, నువ్వు ఏ యొక్క మార్గం గుండా వెళ్తున్నావో, ఏ విధమైన స్థితి గుండా వెళ్తున్నావో, నీవు ఎవరో ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు, భీతి భయము చెందవలసిన అవసరం లేదు. ఈరోజున వాగ్దానము నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనం. నీ పేరును బట్టి నిన్నెరుగుదును. హల్లెలూయా. ఇది దేవుడైనటువంటి యెహోవా మోషేతో చెప్తున్నటువంటి మాట. మోషే, నీ పేరును బట్టి, మోషే అన్న ఆ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. అదే రీతిగా మీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మీలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి పేరును యేసుక్రీస్తు ప్రభువారు ఎరుగుదురు. ఆయనకు తెలుసు నీ ప్రతి పరిస్థితి, ఆయనకు తెలుసు. నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నావో, ఏ పోరాటం గుండా వెళ్తున్నావో, ఏ శ్రమల లోయ గుండా వెళ్తున్నావో ప్రతిదీ ఆయనకు తెలుసు. నువ్వు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావో, నువ్వు కన్నీరు కార్చు స్థలము, నిన్ను బాధించినటువంటి వారు, నీ యొక్క ప్రతి సిచ్యువేషన్ దేవునికి తెలుసు. ఆయన ఏది కూడా మర్చిపోలేదు. ఆయన జ్ఞానం లేని దేవుడు కాదు, ఆయన జ్ఞానం కలిగిన దేవుడు. ఆయనే జ్ఞానం. ఆయనకు సమస్తము బాగుగా ఎరుగును. ఆయన ప్రతిదీ చూస్తున్నాడు. తప్పక ఆయన నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తూ, నీకు తోడుగా ఉంటూ నీకు విజయమునివ్వబోతున్నాడు. ప్రభా, నన్ను చూడట్లేదా? నీవు గనక నాకు తోడుగా ఉంటే నాకెందుకీ పరిస్థితులు, నాకెందుకీ సమస్యలు, నాకెందుకీ పోరాటాలు, నాకేంటి ఈ నింద, నాకేంటి ప్రభా ఈ బంధకములు అని చెప్పేసి నువ్వు బాధపడుతుండొచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. ఐ నో, నాకు నువ్వు తెలుసు అని ప్రభు చెప్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పలానా సుధా ప్రార్థన చేస్తుందని ప్రభువుకు తెలుసు. పలానా కిరణ్ ప్రార్థన చేస్తుందని ప్రభువుకు తెలుసు. పలానా జోష్ ప్రార్థన చేస్తున్న దేవునికి తెలుసు. పలానా జాన్ వెస్లీ ప్రార్థన చేస్తున్న దేవునికి తెలుసు. ఆయన ప్రతి ఒక్కరిని ఎరుగుదరు. ఎవరైతే ఆయన పిల్లలో, ఎవరైతే ఆయన కొరకు కనిపెడుతున్నారో నిశ్చయముగా ఆయన వారి పక్షంలో ఉన్నాడు. కాబట్టి మీరు భయపడకండి, భీతి చెందకండి. ప్రభా, నన్ను నువ్వు ఎరిగినందుకు స్తోత్రములని కృతజ్ఞతలు చెల్లించండి. నీ సమస్య తెలిసిన దేవుడు దానికి ముగింపునివ్వలేడా? ఈ రోజున ప్రభు నీకు సెలవిస్తూ నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటయా అంటే, నీ ప్రాబ్లం పర్మనెంట్ కాదు, టెంపరవరీ. కానీ నీ సొల్యూషన్ మాత్రం, నీకు వచ్చే జవాబు మాత్రం పర్మనెంట్గా ఉండబోతున్నది. నీ డిసీజ్ పర్మనెంట్ కాదు, నీ ఆరోగ్యం, నీకు వచ్చే హీలింగ్ పర్మనెంట్గా ఉండబోతున్నది. ఈ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ సమయంలో ఈ మాటలు విన్నారో, అయ్యా, వారిని మీరు ఎరిగినందుకు స్తోత్రములు. వారిని మీరు ఎరిగి ఉన్నందుకు స్తోత్రములు. వారి సమస్యలు, వారి కన్నీళ్లు, వారి పోరాటములు, వారి బంధకములు ఎరిగి ఉన్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. వారి జీవితంలో గొప్ప కార్యములను మీరు జరిగించండి, ఆశీర్వదించండి, దీవించండి, మేలులతో నింపండి ప్రభా. ఆశ్చర్యమైన మీ కార్యములు వారి జీవితంలో జరిగించి ఈ దినమంతా కూడా వారిని క్షేమముగా నడిపించి బ్లెస్ చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.